అవును, నీ పాపమై, నీ శాపమై నీ కొరకే మరణించినవాడు, నీతిగా నీ కొరకు నిలబడి ఇక తిరుగు లేని జీవితము నీ ముందు ఉంచినవాడు. ఇక దేనికి ఆగుతున్నా? ఇక ఎవరిని నాపుతున్నారు? నీ కష్టం నేను ఆపుతుందా? నీ బాధని నాపుతుందా? ఏం ఆపుతుందో చెప్పు. ఇంత ప్రేమించే దేవుడు నీకున్నప్పుడు నీకే తన సొంత కుమారుడిని నీ కొరకు చేశాడు. నువ్వు పాపం చేసిన వాడవని తెలిసినా నీ పక్కనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చూడు. సంగమా, కలిసి పాడు సంగమా.